బయటపడింది. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడైంది. సస్పెన్షన్ కు గురైన వారిలో అరండెట్లు సిఐ వీరస్వామి, పట్టాభిపురం నాగర్పాలెం ఎస్ఐలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్ఐలు ఆంటోనీ, ఏడుకొండలు, నగరపాలెం స్టేషన్ కు చెందిన 5 కానిస్టేబుళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఎస్కార్ట్ గా ఉన్న 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడైంది. సస్పెన్షన్ కు గురైన వారిలో అరండల్పేట్ సిఐ వీరస్వామి, పట్టాభిపురం నాగర్పాలెం ఎస్ఐలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్ఐలు ఆంటోనీ, ఏడుకొండలు, నగరపాలెం స్టేషన్ కు చెందిన 5 కానిస్టేబుళ్లు, అరండల్పేట్ కు చెందిన 1 కానిస్టేబుల్ ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను కూడా బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ హేమంత్, చెప్పండి, మొత్తంగా 11 మందిని సస్పెన్షన్ వేటుకైతే గురయ్యారు. దానికి సంబంధించిన అప్డేట్. భారతి, ఏదైతే మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఏదైతే శుక్రవారం గుంటూరు కోర్టులో మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో గోరెంట్ల మాధవ్ ను హాజరుపరిచే సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు అయితే సీరియస్ అయ్యారు. దీనిపైన విచారణకు గుంటూరు సౌత్ డిఎస్పీ ఎవరైతే భానోదయన్ ఉన్నారో ఆయనని ప్రత్యేకంగా నియమించి దీనిపైన ఎంక్వైరీ చేయమనేసి, ఒక విచారణ చేయమనేసి ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. ఏదైతే మాధవ్ ను జీజీహెచ్ లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పుడు అక్కడ ఆయన ఫోన్ లో మాట్లాడిన బందోబస్తు సిబ్బంది ఎవరు కూడా అభ్యంతరం చెప్పకపోవడము, అలాగే మీడియా ముందు పెట్టే ముందు కూడా ముసుగు వేసుకోవడానికి నిరాకరించినటువంటి ఎవరైతే గోరెంట్ల మాధవ్ ఉన్నారో ఆయన తీరుపై మొత్తం మీద అయితే పోలీసులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన వ్యవహరించిన తీరు పట్ల ఏదైతే ఆక్షేపణ చేయకుండా, అంటే పట్టించుకోకుండా వ్యవహరించారన్న తీరుపైనే పోలీసుల పైన ఎవరైతే ఉన్నారో వారిపైన మొత్తం మీద అయితే ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపైన విచారణ అయితే చేపట్టారు. ఏదైతే కోర్టు వద్ద పోలీసు వాహనం దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు ఎవరైతే గోరెంట్ల మాధవ్. ఆ సమయంలో అంటే డైరెక్ట్ గా పోలీసుల వైఫల్యం ఏదైతే జరిగిన సందర్భం ఏమున్నాయో 2 సందర్భాలు పోలీసుల వైఫల్యం అని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి సిఐ, ఎస్ఐ సిబ్బంది మరియు మిగతా వారు ఎవరైతే ఉన్నారో విచారణ చేపట్టి ఎవరైతే డిఎస్పీ భానోదయ వాళ్ళ నుంచి వాంగ్మూలాలు అయితే నమోదు చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తి మరో వైకాపా నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఈ గోరెంట్ల మాధవ్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఆ సమయంలో వైకాపా నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని ఫోన్ తీసుకొని వచ్చి మాట్లాడడం అన్నది పోలీసులు పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నట్లుగా ఎవరైతే ఈ బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి పోలీసులు ఎవరు ఉన్నారో వారిని ఉన్నతాధికారులు అయితే విచారణ చేపట్టారు. దానిపైన ఏదైతే ఇంకొక కారణం కూడా ఇక్కడ విచారణలో అయితే విచారించారు. ఏదైతే మాజీ సీఎం జగన్ సతీమణి భారతి పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు ఏదైతే మొన్న గురువారం 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి అరెస్ట్ చేసిన సందర్భంలో అతను దాడి చేయడము, ఎవరైతే గోరెంట్ల మాధవ్ దాడి చేసే ప్రయత్నం చేయడం, అలాగే పోలీసులను అడ్డుకోవడము, ఇలా ఏ వ్యవహారం చూసినా కూడా ఈ 2 వ్యవహారాల్లో కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, బందోబస్తులో ఉన్న పోలీసులు అసలు ఏం చేస్తున్నారు అన్నట్లుగా దీనిపైన మొత్తం మీద అయితే కొంత సీరియస్ అయితే అయ్యారు. ఎవరైతే ఇదే సమయంలో బందోబస్తులో సమయంలో ఎవరైతే స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో సీతారామయ్యను శనివారం నిన్న ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ అయితే చేసింది. డీజీపీ వద్ద
రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఆదేశించి మరోవైపు అంటే విధుల్లో ఉన్నటువంటి ఎవరో బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి అంటే గోరెంట్ల మాధవ్ ను కోర్టుకు హాజరుపరిచే సమయంలో అవ్వచ్చు, తర్వాత ఆయనను జీజీహెచ్ కు తీసుకెళ్లిన సమయంలో అవ్వచ్చు, ఈ కొత్తపేట పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరు ఏదైతే బందోబస్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదే విధంగా ఫోన్ లో మాట్లాడినా కూడా పట్టించుకోకపోవడం లాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దీనిపైన కూడా కొంత సీరియస్ గా వ్యవహరించింది. పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే విచారణ అయితే చేపట్టారు. మొత్తం మీద అయితే ఈ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఎస్కాట్ గా ఉన్నటువంటి మొత్తం 11 మంది పైన పోలీసులు అయితే సస్పెన్షన్ వేటు వేశారు. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో తేవడంతోనే మొత్తం మీద 11 మందిపై పోలీసులు అయితే సస్పెన్షన్ వేటు అయితే వేయడం జరిగింది. సస్పెన్షన్ గురైన వారిలో అరండాల్పేటకు సంబంధించి సీఏ ఎవరైతే ఉన్నారో వీరాస్వామి, అలాగే పట్టాభిపురం నగరపాలెం ఎస్ఐలు రాంబాబు, రామాంజనేయులు, అలాగే ఏఎస్ఐలు ఆంటోనీ, తర్వాత ఏడుకొండలు, అలాగే నగరపాలెం స్టేషన్ సంబంధించిన 5 కానిస్టేబుల్, అలాగే అరణ్యాలపేటకు చెందిన మరో కానిస్టేబుల్, మొత్తం 11 మందిపై పోలీసులు అయితే సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ హేమంత్.